పరిశుద్ధ ఆదివారం, ప్రాముఖ్యంగా 3వ మాసం చివరి దినం, ఒక ప్రత్యేకమైన ఆదివారం. తెలుసు కదా అందరికీ. మట్టల ఆదివారం, యెరూషలేము జయప్రవేశపు ఆదివారం శుభాకాంక్షలు. ఇట్టి శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడిని యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు, మరొకసారి మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తాం. బాగున్నారు కదా? రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. మనమంతా కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్స్ మీ దగ్గరలో ఉంటే కనుక తెరచునండి. లేని పక్షం నేను చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో బాల్యవాసులకు కామండి దైవం దీవెనలు పొందుకోండి. నేటి దిన ధ్యాన వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. మీరు తీర్పు తీర్చు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. దేవుడి మాటను మనకు దీవించుగాక. ప్రార్థన. మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో 2026వ సంవత్సరం మరొక జయప్రవేశపు ఆదివారమున మమ్మను నీ పాద సముఖము నిలబెట్టుకున్నందుకు వందనాలు. అట్టి కృపా ధన్యత మాకు అనుగ్రహించినందుకై వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, ఈ దినము జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మాతో నడిపించి ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవబడిన వాక్యం మనకు తెలుసు. ఇక్కడ నేరుగా వాక్యంలోకి వెళ్తే ఈ ప్రకటన ఏంటి? మీరు తీర్చు తీర్పు చొప్పుననే. ఈ ప్రకటన యాదృచ్ఛికమైనది కాదండి. ఇది దేవుని యొక్క శాశ్వత నియమం. ఇతరులకు నువ్వెలా తీర్పు తీరుస్తావో నీకు నాకు కూడా ఖచ్చితంగా అదే తీర్పు ఇవ్వబడుతుంది. ప్రతీకారం వేరు, ప్రతిఫలము వేరు. ఇతరులకు మనం ఏ కొలత ఉపయోగిస్తామో అదే కొలత మనకు కూడా ఉపయోగించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకెదురయ్యేటువంటి ప్రతిఫలం గురించి మాటలు చెప్పారు. ఇతరులలో లోపాలు వెదకటం మనం నేర్పరులమైతే, ఇతరుల యొక్క దోషభరితమైనటువంటి జీవితం లేక వారిలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక లోపములో వాటి వెతుకుతూ ఉంటే మనలో లోపాలు వెతికి నేర్పరులు ఇంకా ఉంటారు. ఇతరులకు నువ్వు ఏమి చేస్తావో దానినే నీవు ప్రతిఫలంగా పొందుతావు. ఈ నియమము మనుషులు ఎవరు కూడా పెట్టింది కాదు. దేవుని యొక్క సింహాసనం నుంచి వెలువడినటువంటి శాశ్వత నియమం ఇది. చూడండి, మట్టల ఆదివారం రోజు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. ఏమండి గమనించాలి. ఇందుకు మాట జ్ఞాపకం చేశానంటే, ప్రాముఖ్యంగా యెరూషలేము జయప్రవేశం వచ్చినప్పుడైనా అనేక మంది ఆయనను గురించి సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఎవరిలో కూడా ఎలాంటి దుఃఖము లేనటువంటి పరిస్థితి కనుగొంటూ ఉంటాం. ఈ విషయాన్ని అనగా తీర్పు తీర్చే విషయాన్ని కనుక రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం గమనించి మరింత విపులంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇతరులలో ఏది నేరమని తీర్పు తీరుస్తామో మనం కూడా అదే విషయంలో నేరస్తులము. పిల్లలు గమనించండి, దేవుడు క్రియను మాత్రమే చూడండి. క్రియను మాత్రమే చూడడు. ఆయన ఆ క్రియకు మూలమైనటువంటి ఆలోచనను ఉత్పత్తి చేసేటువంటి హృదయపు లోతుల్లోకి చూస్తాడు ఆయన. కొన్నిసార్లు మన ప్రవర్తన మనం బైబిల్ నమ్మడం లేదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ రోమపత్రిక 2వ వచనంలో ఉన్నటువంటి బైబిల్ సత్యాన్ని నిజంగా నమ్ముతున్నామా? అలా చేయాలి. ఇతరులలో ఏది నేరమని తీర్పు తీస్తున్నామో మనము కూడా అదే విషయంలో నేరస్తులమని నమ్ముతున్నామా? నమ్ముతూ ఉన్నట్లయితే, గ్రహించగలుగుతున్నట్లయితే ఇతరులలో మనకు కనిపించేటువంటి నటన, వంచన, కృత్రిమత్వం అనేవి మనలో కూడా ఉన్నాయని నమ్మాలి. నమ్ముతున్నామా? అవును, నిజమే. దేవుని కృప లేనట్లయితే ఇవన్నీ ఇంకా చాలా చెడు స్వభావాలు నీలో నాలో కూడా ఉండేవి. కాబట్టి ఇతరులకు తీర్పు చేసే హక్కు నాకు లేదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అలా చెప్పగలిగేటువంటి వినమ్రత మనలో ఉండాలి. ఉందా? వీళ్ళ వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలలో ఉండాల్సినవి ఏంటంటే దీనత్వము మరియు ఆనత్వ.
తీర్పు తీర్చేటువంటి మనస్సు, కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి మనస్సు, ఇతరులను నేరస్తులుగా పరిగణించేటువంటి తత్వం మనలో ఉండదు. 7వ మొదటి వచనం అంటాడు కదా ఆయన, మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్చిదిద్దబడదు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే ఇతరులకు మనం ఏ తీర్పు అయితే తీరుస్తామో మనకు కూడా అదే తీర్పు తీర్చబడుతుందని కూడా యేసుప్రభువు చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, నా దేవా, ఇతరులకు నేను తీర్చిన తీర్పునే నాకు తీర్పు అని మనలో ఎవరమైనా దేవుని ఎదుట ధైర్యంగా చెప్పగలమా? నో ఛాన్స్, అవకాశం చెప్పలేం. ఇతరులను, పాపాత్ములని మనము తీరుస్తున్నామంటే దేవుడు కూడా అదే తీర్పు మన విషయం తీర్చినట్లయితే మరి మనము కూడా పాపాత్ములమే కదా, మనము కూడా దారి తొలగిపోయిన వారేమో కదా, మనము నరకపాత్రులమే కదా. గమనించాలి, దేవుడు మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద క్రీస్తు చేసినటువంటి బలియాగాన్ని కొలతగా తీసుకుని తీర్పు తీరుస్తాడట. ఎంత గొప్ప విధానం. నేను మళ్ళా జ్ఞాపకం, దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనుషులకు శిలువ మీద మానవుని కొరకు ప్రభువు చేసిన బలియాగాన్ని కొలతగా తీసుకుని తీర్పు తీరుస్తాడట. ఎంత అద్భుతమైన మాట. మార్పు లేని తీర్పు నియమం అది. ఇది వేరే ఎవరిచ్చినగా స్వతహాగా దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా మనలో ఎవరమైనా సరే తీర్పు తీర్చే స్వభావం ఉన్నామేమో, నేనే పైన ఉండాలి, తీర్పు తీర్చాలి, నా మాట చల్లాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక నీవు అదే స్థితిలో ఉన్నావు అనే సత్యాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువబడినటువంటి దొంగలిద్దరిలో ఒక దొంగ అడుగుతూ ఉంటాడు, నీకు నీవే రక్షించుకో, మమ్మల్ని రక్షించంటే మొదటివాడు ఏమంటాడు, రెండోవాడు ఏమంటాడు, నీవును అదే స్థితిలో ఉన్నావు, జాగ్రత్త. నీవు అనేది నేరం చేసాం, ఆయన నేరం చేయలేదు, తీర్పు తీర్చొద్దు. కాబట్టి తీర్పు తీర్చేటువంటి ఆ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం ముందుకు వెళ్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించుగా. ప్రార్థన. సకల ఆశీర్వాదములు కానుబుద్ధుడ మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధినాన 3వ మాసం చివరి ఆదివారంలో జయప్రవేశపు ఆదివారం సంతోషకరమైన దినముగా మార్చినందుకు స్తోత్రాలు. పెద్దబడి మాట వింటిన బిడ్డలందరూ జీవితంలో ఫలింపొచ్చింది. నిజమే, మార్పు లేని తీర్పు నియమం నీ దగ్గర ఉంది. ఆ తీర్పు నిలబడినప్పుడు మేమందరం కూడా నాయన ఆ తీర్పు నుండి దాటి స్వాస్థ్యంలోకి వెళ్ళే కృప చూపించండి. ఎవరిలో కూడా తీర్పు తీర్చే గుణము ఉండకుండా నాయన నేను కూడా దోషినే, ఆ దోషం నుండి తొలగిపోవాలి, ఆ దోషం క్షమించబడాలి, నాకు నేనే తీర్పు తీర్చుకున్నటువంటి సత్యం ప్రతి ఒక్కరిని గ్రహించి ప్రబలించండి. పెద్దమైన వాక్యం అందరూ హృదయాలు ఫలింపొచ్చండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.